ఏయ్, ఎందుకు నలుగురిలో నీ మీద చేయి చేసుకుని నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టుకోకూడదని ఆగాను. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఎస్, రఘురామ్ని అడుగుతున్నాను. చెప్పు చెప్పు. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? ఏ, ఎందుకు అనుమానించకూడదు? నేను అందరి మగాళ్ళ లాంటి వాడినే. ఎంత ప్రేమిస్తే మాత్రం నువ్వేం చేసినా పట్టించుకోననుకున్నావా? నా కళ్ళల్లో కారం కొడితే కూడా అలాగే గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఏంటి రఘురావు, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే అని ఇందాకే చెప్పాను. మళ్ళీ నువ్వేనా అంటావే? చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ ఏం చెప్పను? అది నమ్మకేగా ఇప్పుడు అడిగేది. చెప్పు, ఎక్కడికెళ్ళావు? కొట్టు కొట్టు కొట్టు, బాగా కొట్టు, కొట్టు, ఇంకా కొట్టు, కొట్టు. బావా, బావా, ఏంటి బావా, ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదు, ఏం లేదు. అయ్యో, ఏంటి సీత ఇది? వాళ్ళన్న మాటలకి బాధలో ఉన్నావని నేను మౌనంగా ఉంటే ఇంత దుఃఖాన్ని నీ గుండెల్లో దాచుకున్నావా? ఏం జరిగిందని నువ్వింత బాధపడుతున్నావు? సాకేత్ బుద్ధి తెలిసిందే. నానమ్మ కోపం కొత్తేం కాదు మనకి. ఆవిడికి ఆవేశం వస్తే ఎవరినైనా వెనక ముందు ఆలోచించకుండా అనడం ఆవిడికి అలవాటేగా. నేను బాధపడేది వాళ్ళన్న మాటల గురించి కాదు రఘు. కనీసం నీకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వచ్చిందని. నీకైనా వాస్తవం చెప్పగలుగుంటే వాళ్ళు నన్ను ఒక్క మాట అనకుండా నువ్వు అట్టు నిలబడుండేవాడివి. నా మీద నమ్మకం అనగలిగేవే కానీ మరో రకంగా సమాధానం చెప్పలేకపోయావు. సీత, ఊరుకో. నాకు వాస్తవం తెలియదా? నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. నువ్వు ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించాలన్న ఆలోచన తప్ప ఆ క్షణం మరే విషయం గురించి ఆలోచించవని పెళ్లి కూతుర్ని చేశాక గడప దాటకూడదు అంటారు. కానీ నువ్వు పెళ్లి కూతురువై ఉండి కూడా హాస్పిటల్కి వచ్చి నన్ను బ్రతికించావు.
ఇంకా వాస్తవం తెలియడం ఏంటి సీత? నా మనస్సాక్షికి తెలుసు నువ్వు మరో సీతవని. నేను ఏ విషయంలో తక్కువగా చూసినా నన్ను నేను అవమానించుకోవడమే అవుతుంది. నా సీత మరో ప్రాణాన్ని రక్షించడానికి వెళ్ళి అనవసరంగా మాట పడాల్సి వచ్చినందుకు వాళ్ళ తరపున నేను సారీ అడుగుతున్నాను. నువ్వు సారీ అడగడం ఏంటి రాకు? నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చావు, మా వాళ్ళ చేత అవమానించబడ్డావు. అందుకే సీత, అందుకే సారీ అడుగుతున్నాను. వద్దు రఘురామ్, మళ్ళీ మళ్ళీ నువ్వలా మా వాళ్ళు అంటూ నాకు సారీ చెప్పొద్దు. మనమందరం ఒకటే. నా మీద నీకున్న గొప్ప అభిప్రాయం నా మనసుకి చాలా తృప్తినిచ్చింది. నీ మంచితనం నాకు దొరికిన అదృష్టం. మనల్ని ఎవ్వరూ ఏ అభిప్రాయం దూరం చేయలేదు అన్న నమ్మకం బలపడింది. చాలా చాలా ఆనందంగా ఉంది రఘు. సీత, బాగా అలిసిపోయి వచ్చావు, పైగా రక్తం ఇచ్చావు, నీరసంగా ఉండుంటావు. కలతపడ్డ మనసు కాస్త కుదుట పడాలంటే ప్రశాంతంగా పడుకో. పడుకో సీత, పడుకో. పడుకో సీత. గుడ్ మార్నింగ్ బావా. కాఫీ. గుడ్ మార్నింగ్ డియర్. కాఫీ అద్దరింది. నీకోసమే నేను స్ట్రాంగ్ గా స్పెషల్ గా తీసుకొచ్చాను బావా. నీకు నా మీద ఎంత స్ట్రాంగ్ లవ్ ఉందో కాఫీలో కనబడుతోంది. థ్యాంక్స్ బావా. ఛ, వీడో పిచ్చోడు. శోభనానికి రాకుండా ఎవరి ప్రాణాలు రక్షించడానికి వెళ్ళింది అంటే తానంతే అని సమర్థించి పొద్దున్నే ఎంత బాగా ఈవిడి గారి కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. నాకు కాఫీ. వద్దు సీత. రఘు, ఎందుకలా ఉన్నావు రఘు? కారణం తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? రాత్రి బాధలో ఉన్నావు, పైగా అలిసిపోయి ఉన్నావని మా అమ్మ విషయం నీతో మాట్లాడలేదు. అయ్యో, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ నాతో తప్పకుండా వస్తానని చెప్పింది. అసలు బయలుదేరిందా బయలుదేరలేదా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నన్ను క్షమించు రఘు, అబద్ధం ఆడక తప్పడం లేదు. అత్తయ్య గారు బయలుదేరలేదు రఘు. బయలుదేరలేదా? నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఛార్జింగ్ లేదన్నా. అదే లాస్ట్ కాల్ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడే వచ్చింది. ఆ విషయం నాతోనే చెప్పొచ్చుగా. నువ్వున్న మూడ్ వేరు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. అమ్మ వస్తుందని ఎంత ఆనందపడ్డాను, ఆశగా ఎదురు చూశాను. అసలు అమ్మ ఎందుకు రాలేనంది? ఎవరో ఆత్మీయురాలు, చిన్ననాటి స్నేహితురాలట. ఆవిడికి హెల్త్ బాగోలేక
హాస్పిటల్లో ఉన్నారట. వాళ్ళ పిల్లలంతా ఇతర దేశాల నుంచి రావడానికి 10-15 రోజులు అవుతుందట. ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని, ఆవిడే చూసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఆవిడ కూడా రావడానికి ఒక 10-15 రోజులు పడుతుందని చెప్పారు. నాకన్నా అమ్మకు ఆత్మీయులెవరు? నాకెవరున్నారని? అమ్మేగా ఉంది. అలా అంటావేంటి రఘు? అందరూ నీ వాళ్లే కదా. ఎవరున్నా ఎంతమంది ఉన్నా అమ్మ లోటు తీర్చగలరా? నాకు అమ్మ తర్వాతే ఎవరైనా. నీ గురించి తెలిసే నీ దగ్గర దాచమన్నారు అత్తయ్య. ఒక 10-15 రోజుల తర్వాత వస్తానన్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు రఘు. పదరకు టిఫిన్ చేద్దావు కానీ. పదరకు. నాకు చాలా బాధగా ఉంది సీత. పేగు బంధం అంటే ఇదే కాబోలు. అమ్మ ఆపదలో ఉందని మనసుకి తెలిసినట్టుంది. అందుకే పదే గుర్తుకు తెస్తుంది. రఘురామ్, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? పద. ప్లీజ్ సీత, నన్ను కాసేపు ఇక్కడ ఒంటరిగా వదిలే. నేను తర్వాత చేస్తాను. నువ్వు వెళ్ళు. వెళ్ళు సీత. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. టిఫిన్ చేశారా మేడం? లేదమ్మా, మా కోడలు వచ్చాక చేస్తా. మీరు త్వరగా టిఫిన్ చేస్తే నేను ఇంజెక్షన్ చేసి వెళ్ళాలి మేడం. డాక్టర్ గారు ఎవరో వస్తారన్నారు, వచ్చారా అమ్మా? లేదండి, ఇంకో పావుగంటలో వస్తారు. అలాగా, సరే సరే, మీరు టిఫిన్ చేయండి, నేను మళ్ళీ వచ్చి ఇంజెక్షన్ చేస్తాను. అలాగే. ఓకే మేడం. మీరు శారదా? లేదు డాక్టర్, నా పేరు సీత. ఓకే, మా ఓకే. అత్తయ్య గారు శారద. మీరు సంజయ్ గారే కదా? ఎస్, మై నేమ్ ఇస్ డాక్టర్ సంజయ్. హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. మీరేం భయపడాల్సిన పని లేదమ్మా. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. తగ్గిపోతుందంటారా? తగ్గించడానికే కదా టేకప్ చేసేది. డాక్టర్ గారు, మా అత్తయ్య గారి పొజిషన్ చాలా లేట్ చేశారనిపిస్తోంది. కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అయినా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, కానీ పూర్తి గ్యారంటీ ఇవ్వలేం కదండి. తన అదృష్టం కూడా తోడైతేనే తను బ్రతకొచ్చు. ప్లీజ్ డాక్టర్. నో, మాక్సిమం ట్రై చేస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. సీతేంటి ఇక్కడుంది? అతనెవరు? రఘురామ్ కాదు, వేరేవాడి చేతులు పట్టుకొని
అంత చనువుగా సీత చాలా తెలివితేటలున్నాయి. ముందు సాకేత్ లవ్, తర్వాత రఘురామ్తో పెళ్లి, ఇప్పుడు వీడెవడితోనూ ఎఫ్ఐఆర్. చాలా కళలున్నాయి. చెప్తా. మాక్సిమం ట్రై చేస్తాను, ఫీల్ అవ్వకండి. పదండి ఒకసారి పేషెంట్ని చూద్దాం. అలాగే రండి. ఏంటి రూమ్కి తీసుకెళ్తున్నాడా? చూద్దాం ఏ రూమో ఏంటో. ఛ, ఇంతలో మాయమైపోయింది. హ, అంతేలే. ఇలా హోటళ్ల వెంట తిరిగేవాళ్ళు చాలా స్పీడ్గా చలాకీగా ఉంటారు. లాయర్ గారు రండి రండి కూర్చోండి. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్తే. మంగా మంగా లాయర్ గారు వచ్చారా? అంత అతి ప్రేమగా పిలవాల్సిన అవసరం లేదులేండి. అమ్మయ్యా వచ్చేశాడు. నా ఆస్తిని తిరిగి నా పేరు మీద రాయించేస్తోంది. గుడ్ గ్రానీ. ఏం లాయర్ గారు, నిన్న రమ్మంటే ఇవాళ వచ్చేది. అమ్మా, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అన్నారు. పండగ అయినా పాడ్యమి కదా, అందుకే ఆగానమ్మా. ఏమిటి పాడ్యమని ఆగారా? లాయర్లు, డాక్టర్లు, పోలీసులు సెంటిమెంట్స్ ఫాలో అయితే ఎలా? వృత్తి ధర్మం ధర్మమే కదమ్మా. అయినా ప్రాపర్టీస్ లిటిగేషన్స్ లో పడితే మీకు లాభమేగా. మంగా అది తాతయ్య, లాయర్ గారు వచ్చారుగా, ఇంకా చర్చలెందుకు? మీరు స్టాంప్ పేపర్స్ తీసుకొచ్చి ఇవ్వండి. అమ్మా, ఎవరి ప్రాపర్టీ ఎవరి పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేయాలి? ఆహా, నేను అనుకున్నదే కరెక్ట్. ఇప్పుడు దాని పేరును నా ఆస్తి నా పేరును రాయాలి అంటుంది. ఇప్పుడు నా పెద్ద మనవడు రఘురాం పేరున రాయాలనుకున్నది వాడి భార్య సీత పేరున రాయించాలనుకుంటున్నాను. ఏమైందిరా అలా ఉమ్మేశావు? ఏ టీ బాలేదా? బానే ఉంది. అవును, సీత కనిపించట్లేదేమిటి? సీత, 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 సీత. కనిపించక చాలాసేపు అయింది. నేను ఇంకా వాళ్ళ గదిలోనే ఉందనుకున్నాను. నానమ్మా, సీత గదిలో లేదు. నిన్న పొద్దున వెళ్ళి అర్ధరాత్రి వచ్చింది. మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? రఘురాం ఒకసారి ఫోన్ చేయి. నానమ్మా, ఫోన్ గదిలోనే వదిలిపెట్టినట్టుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఇంత పెందలాడే ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుంది?